కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సేవలో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. పాడి రైతుల ఆర్థిక ప్రగతికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. 1995 ఫిబ్రవరి 11వ తేదీన కృష్ణా మిల్క్ యూనియన్ పేరిట తొలి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుతో పాల సేకరణ మొదలైంది. యూనిసెఫ్ సహకారంతో విజయవాడలో ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ మంజూరైంది. 4 పాల శీతలీకరణ కేంద్రాలు, మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేసింది. క్రమంగా విస్తరించుకుంటూ ఇప్పుడు 1200 గ్రామాల్లో ఏటా 11 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తోంది. 1200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్కు చేరుకుంది. 1,50,000 మంది పాడి రైతుల కుటుంబ సంస్థగా మారింది. కృష్ణా మిల్క్ యూనియన్ 1965 ఫిబ్రవరి 11న 260 లీటర్లతో ప్రారంభించినటువంటి ప్రస్థానం ఈ రోజున 6 దశాబ్దాలుగా పాడి రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్నటువంటి వ్యవస్థలో రోజుకి 3 లక్షల లీటర్ల పైగా 12 కోట్ల లీటర్ల ప్రొక్యూర్మెంట్ దిశగా ప్రయాణం చేయడం జరిగింది. చాలా సమస్యలను ఎదుర్కొన్నా సరే ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. కరోనా సమయంలో కూడా రైతులకు ధర పెంచి, రైతులకి మనోధైర్యాన్ని ఇచ్చి, వినియోగదారులకి క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ని ఆ సమయాన్ని కూడా అందజేసి, కష్టాల సమయాల్లో నష్టాల సమయాల్లో కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. కృష్ణా మిల్క్ యూనియన్ 2023-24 సంవత్సరంలో 1200 కోట్ల పైగా టర్నోవర్ నమోదు చేసుకుంది. పెద్ద ఆర్థిక వనరుగా జిల్లా పాడి రైతులకు ఎప్పటికప్పుడు మెరుగైన దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర ఇవ్వటమే కాకుండా సేకరించిన ప్రతి లీటర్కి ₹2 పైగా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ, అలాగే మిగులు నిధులను కూడా గణనీయంగా పెంచుకుని ఒక కొత్త ప్రాజెక్టు, ఒక కొత్త ప్లాంట్ను కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో సుమారుగా 165 కోట్ల రూపాయల ఖర్చుతో భారతదేశంలోనే అత్యాధునికమైన ఒక మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ను వేరవల గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ 2,000 కోట్ల రూపాయల దిశగా లక్ష్యాలు పెట్టుకుని టర్నోవర్ సాధించడం, అలాగే ఎప్పటికప్పుడు మెరుగైన పథకాలతో పాడి రైతుకు నిజమైన సేవలు అందించడానికి కృష్ణా మిల్క్ యూనియన్ ఒక నిర్దిష్ట ప్రణాళికలతో ప్రయాణం చేస్తూ ఉంది. 1969 ఏప్రిల్ 11 నుంచి విజయవాడ కేంద్రంగా పాల ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలయ్యాయి. విజయ బ్రాండ్తో పాలు, ఇతర ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చింది. డైరీ విస్తరణలో భాగంగా ప్రాజెక్టు కామధేను పేరిట బాపులపాడు మండలం వీరవల్లిలో 165 కోట్ల రూపాయలతో అధునాతన ప్లాంట్ను నిర్మించి రైతులకు, వినియోగదారులకు విశేష సేవలందిస్తోంది. మేము పరస్పర అభివృద్ధి మహిళా సంఘం పాలు పోసుకుంటున్నాము. మాకు సగటున 10% పడితే ₹82 డబ్బులు వస్తాయండి. మాకు కళ్యాణమస్తు పథకం కింద గోల్డ్ కాయిన్ ఇచ్చారు మా అబ్బాయి పెళ్ళి అయితే. మరి అలాగే క్షీరబంధు అయ్యి సూపర్వైజర్ గారు నెలకోసారి వచ్చి చూస్తూ ఉంటారు. మరి చైర్మన్ గారు 4 నెలలకోసారి మీటింగ్ పెడతారు. మా ఊళ్ళో మందులు అవి ఫ్రీగానే ఇస్తారు సబ్సిడీ తరపున, మిక్చర్ కట్టలు అవి. నేను రోజుకొచ్చి 10 లీటర్లు పాలు పోస్తాను సార్. నాకైతే బిల్లులన్నీ సక్రమంగా వస్తాయి. ఈ వరదల్లో కూడా ఎప్పుడూ మా సొసైటీలో పాలు ఆపింది లేదు. ఎక్కడ మేము ఇబ్బంది పడింది లేదు ఈ సొసైటీలో. లీటర్కి ₹82 వస్తాయి సార్. ఏదన్నా ఎమర్జెన్సీ అర్జెంట్ అంటే మాకు వెటనరీ డాక్టర్ గారు కూడా చాలా అందుబాటులోనే ఉంటారు. మేము రోజుకి దగ్గర 10-12 లీటర్లు పోస్తాము. 1980 దగ్గర నుంచి డైరెక్ట్గా రోజు ఏ రోజు ఒక రోజు కూడా మనకుండా పోసే కింద 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది. దాని గట్టలు కూడా మేము కొనుక్కునే పని లేదు, ఈ బిల్లులో కట్ అయిపోతాయి. ఈ మళ్ళీ గేదెలకు ఏదైనా ట్రబుల్ వచ్చినా కానీ ప్రతి 5వ తారీఖున డాక్టర్ గారు వీళ్ళే కేంద్రం తరఫున పంపిస్తారు. వాళ్ళు మొత్తం సూడి పరీక్షలే కానీ లేదంటే గేదెకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం చూస్తారు. 60 ఏళ్ల ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు సాగుతోంది కృష్ణా మిల్క్ యూనియన్. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.